మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ సింహాచలం ఏరియాలో అడివారం జంక్షన్ దగ్గర అయితే మనమైతే ఉన్నామండి. ఇక్కడ ఫుడ్కి సంబంధించిన ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి అయితే మనమైతే వచ్చేసాం. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో స్నాక్స్కి సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ తయారవుతున్నాయండి. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది. మేకింగ్ ఎలా చేస్తున్నారు, వీళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మీ పేరు? రామ్ గోపాల్ అండి. సార్, ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫుడ్కి సంబంధించిన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? 7 years అవుతుందండి. దాదాపు 7 సంవత్సరాలు నడుపుతున్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు నడుపుతున్నారు కదా. ఏదైనా సరే ఒడిదుడుకులు ఏమైనా సరే ఎదురయ్యినాయా? అంటే చాలా మట్టుగా ఇప్పుడు బిజినెస్ అనగానే చాలా మట్టుగా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఏదైనా సరే మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటాం సార్. అన్సీజన్ అంటూ ఉంటుంది ఫుడ్కి. ఈ సమ్మర్లో కొద్దిగా డల్గా ఉంటుంది, చలికాలం బాగుంటుంది. ఈ ఐటెం రేట్లు ఒకటి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, దానివల్ల ఒడిదుడుకులు ఉంటాయి. అయినా కూడా స్నాక్స్ ఐటెం కనుక పర్వాలేదు, అలాగా రొటేషన్ అవుతుంటుంది. పిల్లలు తినే ఐటెం కనుక పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ ఇండస్ట్రీ పెట్టకముందు ఎక్కడైనా సరే షాప్ కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే స్మాల్ స్కేల్ లాంటిది ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టడం కానీ ఏదైనా జరిగిందా? షాప్ ఉండేదండి. షాప్ ఉండేదా మీకు? ఈ స్నాక్స్ సంబంధించి స్వీట్స్ అండ్ బేకరీ షాప్స్ ఉండేది. ఓకే. గత 20 years బట్టి షాప్స్ చేసి తర్వాత ఇది ఇండస్ట్రీకి పెట్టాం. ఈ ఇండస్ట్రీ నడపాలంటే చాలా మట్టుగా చాలా ధైర్యం ఉండాలి. ఎందుకు అంటున్నానంటే ఇంకోటి అంటే మనం స్టాక్ ఉంచుకోవచ్చు. ఫుడ్కి సంబంధించింది ఎప్పటికప్పుడు సేల్ అవుతూనే ఉండాలి. ఏ విధంగా మీకు సేల్స్ జరుగుతున్నాయి? కస్టమర్స్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? మేము బయటికి ఇచ్చి ఆర్డర్ ప్రకారమే తయారు చేస్తామండి. నిలవైతే పెట్టాం. ఇక్కడ ఏ రోజు ఆ రోజు రెడీ వెళ్ళిపోతుంటాయి. ఇంకా ఇవాళ ఆర్డర్ వస్తే రేపు తయారు చేసేస్తుంటాం కనుక నిల్వ అనేది ఉండదు. మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకొని తయారు చేస్తుంటాం. కస్టమర్స్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? బాగానే రిసీవ్ చేసుకుంటామండి. కస్టమర్ కూడా మమ్మల్ని బాగా ఇచ్చేస్తారు. వచ్చిన కస్టమర్సే వస్తుంటారు మన దగ్గరికి. పిల్లలు అన్ని రకాల స్నాక్స్ కొంటుంటారు. బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ ఫుడ్కి సంబంధించిన విషయంలో స్టాక్ అనేది మీరు ఉంచరు అని అంటున్నారు కదా. దాదాపు ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఎలకలు, బొద్దింకలు ఇలాంటివన్నీ చిన్నవన్నీ కీటకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఫుడ్కి, ఆ స్మెల్కి గట్ట ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము పెట్ కంట్రోల్కి సంబంధించి మెడిసిన్ తీసుకుంటామండి. ఏమైనా ఎలకలు గట్టు ఉన్నా మెడిసిన్ తీసుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటాం. అది ఎప్పటికప్పుడు అయితే క్లియర్ అవుతూనే ఉంటుంది. స్టాఫ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారండి? స్టాఫ్ మొదటి నుండి ఉన్నారండి. అది స్టాఫ్ మన శాలరీస్ అందరి మీద కూడా బాగానే ఇస్తాము. అందుకని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ఉదయం మార్నింగ్ 8:30కి వచ్చి నైట్ 8:30 దాకా ఉంటారు వాళ్ళు. ఓకే. మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 వరకు మీరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. ఫుడ్ అది మధ్యాహ్నం ఇక్కడ మనమే ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు టీలు ఫుడ్ అది ఇక్కడ చేసుకొని తింటారు. ఐటమ్స్ అన్నీ తయారు చేస్తుంటారు. ఓకే సార్. దీనికి తయారు చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడతారండి? అంటే ఏ క్వాలిటీ ఆయిల్స్ వాడతారు? ఆ పిండి ఉంటుంది కదా, శనగపిండి. ఏ క్వాలిటీ వాడతారు ఒకసారి చెప్తారా? శనగపిండి అంటే మేము పప్పుకొని ఆడించుకుంటామండి. మీరే ఓన్గా ఆడించుకుని దగ్గరుండి ఆడించుకొని తెచ్చుకుంటాం. బయట అమ్మేవంటే నాసిరకంగా ఉంటే బియ్యం పిండి అది కలిపేస్తారని చెప్పేసి మనమే సొంతంగా ఆడించుకుంటాం. ఆయిల్ కూడా అన్ని సీల్ టిన్నులు తెచ్చుకొని వాడతాం. బయట లూజ్ అది కట్టే కొన్నామండి. అన్నీ బ్రాండెడ్ ఆయిలే వాడతామండి. ఓకే సార్. మీరు ఇప్పుడు ఈ రోడ్ కార్నర్లో పెట్టారు కదా ఇది. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఏం కలగలేదా? అంటే ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ పార్కింగ్ కూడా కొంచెం అంటే ఈ పార్కింగ్ ఏమైనా చేసేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ అలాంటివి ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? లేదు సార్, ఇబ్బంది ఏమి లేదు. మరి ఫుడ్ ఐటెం అనేది రోడ్డు పక్కన ఉంటేనే నలుగురు వచ్చి పోతుంటారు కదా, వాళ్ళు కొనుక్కొని వెళ్తుంటారు. మరి ఎక్కడో మూలన ఎక్కడో పెడితే తెలియదు కదండి. అందుకని చెప్పి ఇండస్ట్రీలు ఏమైనా రోడ్డు పక్కన ఉంటే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బాగుంటుంది. వచ్చి వెళ్ళిన అందరికీ ఐటెం చూస్తారు, లోపలికి వచ్చి చూస్తారు, స్నాక్స్ తినిచి కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. సేల్ ఎలాగ ఉంది? సేల్ బాగానే ఉందా? బాగానే ఉంటుంది సార్, పర్వాలేదు, సరిపోయింది, బాగానే ఉంటుంది. మీ ఐటమ్స్ ఇక్కడ చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి? అందరూ తినొచ్చండి. చిన్నపిల్లలకి కూడా వేరేగా సపరేట్గా చేస్తామండి. మసాలా వేయకుండా వాళ్ళకి ఆయిల్ అనేది. ఓకే. వీళ్ళకి చిన్నపిల్లలకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకి మసాలా కారం కావాల్సిన వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది, అవసరం లేదన్న తక్కువ లైట్గా ఇస్తాము. ఆయిల్ కూడా ఉండదు, తయారైన వెంటనే ఆయిల్ తీసేస్తాము. ఓకే. ఆయిల్ తీసి మసాలా అది లైట్గా కలిపి పిల్లలకు వేరేగా పెద్దలకు వేరేగా మనం ప్యాక్ చేస్తాము. ఓకే, వెరీ గుడ్ సార్. ఏంటి మీ దగ్గర ఇక్కడ స్పెషాలిటీ? కేకులు బాగుంటాయి సార్. ఎటువంటి కెమికల్స్ వాడకుండా మేము కేకులు తయారు చేస్తాం. ఫ్రెష్గా ఉంటాయి. అది పిల్లలు చాలా ఇష్టపడతారు. అంటే నమ్కిన్స్లో కూడా పల్లి పకోడీ అని, ఈ మిక్చర్స్ అన్నీ, బూందీ, కార బూందీ అని చాలా తాజాగా ఉంటాయి, బాగుంటాయి ఐటమ్.
చాలా బాగుంటాయి అవి. రండి సార్, మీరు కూడా మా ఫుడ్ టేస్ట్ చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. ఖచ్చితంగా అండి, రండి రండి సార్. ఇవేనా మీ ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్? అవును సార్, ఇవి చాలా ఫాస్ట్గా పోతాయండి. ఇవి పల్లీ పకోడీ అని పిల్లల నుండి పెద్దల దాకా బాగా ఇష్టపడతారు. అవును, పల్లీ పకోడీ తెలుసు, బాగుంటుంది. ఫ్లేవర్ ఐటమ్ కేక్స్ అండి ఇవి. ఫ్లవర్ ఐటమ్స్ కేక్స్ అండి. ఇది పైనాపిల్ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవరు, రకరకాల ఫ్లేవర్స్. చిన్నపిల్లలను ఉద్దేశించి చేసేవి ఇవన్నీ. ఓకే, వాళ్ళు బాగా ఇష్టపడతారు. మీరు టేస్ట్ చేయండి. డెఫినెట్గా. సో దట్ ఆఫ్ పైనాపిల్ ఫ్లేవర్. సో టేస్ట్ చేద్దాం. సూపర్, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. పల్లీలు, పల్లీ పకోడీ చాలా వేడిగా ఉంది. వావ్, చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. సూపర్ సార్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో కారం కూడా లేదు. సో నాకు తెలిసి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి హ్యాపీగా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చండి.